హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణుల. ఈరోజు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి టెంపుల్ సేవ చేయడానికి అవకాశం రావడంతో బయలుదేరుతున్నాం అన్నమాట. మేము వెళ్ళాల్సిన ట్రైను టైం వచ్చేసి ఈవినింగ్ 4కి ఉంది. అది విశాఖ టు ఢిల్లీ అన్నమాట, ఏపీ ఎక్స్ప్రెస్. ఇక్కడ మాకు పెద్దపల్లి నుండి స్టార్ట్ అవుతున్నాము. మేమందరం అయితే ట్రైన్ టైం కంటే ముందే చేరుకున్నాము రైల్వే స్టేషన్కి. మేమంతా 22 మందిమి సేవకులం అయితే వెళ్తున్నాము. మా టీంలో 3 కపుల్స్ కూడా ఉన్నారు, వారు ఫ్యామిలీతో వస్తున్నారు. ఇక్కడ 4:30కి స్టార్ట్ అవుతే సామర్లకోట చేరుకునేసరికి నైట్ 1 అయిందన్నమాట. మళ్ళీ సామర్లకోట నుండి అన్నవరానికి వెళ్ళడానికి ఒక్కొక్కరికి 140 చొప్పున ఆటోకి తీసుకున్నారన్నమాట. మళ్ళీ అన్నవరం కొండపైకి వెళ్ళడానికి కూడా బస్సులు ఆటోలు కూడా ఉంటాయి. మేము వెళ్ళే టైము తెల్లవారుజామున కాబట్టి బస్సు వస్తుందని చెప్తే అక్కడే ఆగి బస్సులో వెళ్ళామన్నమాట. బస్ ఛార్జ్ వచ్చేసి ఒక్కొక్కరికి 10 రూపాయలు తీసుకున్నారు. బస్సులో కొండ మీదకు చేరుకున్న తర్వాత అక్కడి నుండి రత్నగిరి డార్మెంటరీకి అయితే వెళ్ళడం అయింది. ఇక్కడ రత్నగిరి డార్మెంట్లో 3 ఫ్లోర్స్ ఉంటాయి. సేవా వాళ్లకు ఒక ఫ్లోర్ కేటాయించారన్నమాట. భక్తులు కూడా విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 3-4 గంటలకు సేవా సదన్కి చేరుకొని అందరం గబగబా ఫ్రెష్ అయిపోయాము. తర్వాత వెంటనే సేవ చేయాలి అనేసి 6 కల్లా అక్కడ రిపోర్ట్ ఇవ్వాలనేసి అయితే వెళ్ళాము. మార్నింగ్ 6 నుండి 12 గంటల వరకు అయితే సేవ ఇచ్చారు. మాకు 22 మందికి ఒక్కొక్క ప్లేస్లో సేవ కేటాయించారన్నమాట. అయితే ముందుగా స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత సేవ చేసుకుందామనేసి అనుకున్నాము. అందుకు ముందుగా అక్కడే ముందు ఉన్నటువంటి శ్రీరామాలయంలో సీతారామచంద్రులను దర్శనం చేసుకొని తర్వాత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళడం అయింది. తర్వాత అందరం కొబ్బరికాయలు తీసుకొని స్వామివారి సన్నిధిలోకి అయితే వెళ్ళడం అయింది. సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి సమేత శివుడు ఒకే చోట దర్శనం కలగడం చాలా సంతోషంగా అనిపించింది. నేను ఫస్ట్ టైము ఈ అన్నవరం క్షేత్రానికి రావడం అయితే ఈ రకంగా వస్తానని అయితే ఊహించలేదు. ఈ క్షేత్రానికి సాక్షాత్తు శ్రీరామచంద్రుడే క్షేత్రపాలకుడిగా ఉన్నారని చెప్తుంటే విన్నాను. అందుకోసమనే ఇక్కడికి వచ్చిన వారంతా ముందుగా సీతారాములను దర్శనం చేసుకోకుండా వెళ్ళలేరు. ఇది బయట ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ సైడ్కి ఒక పెద్ద హాలు ఉంది. ఆ హాల్లో ప్రతిరోజు పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. కొన్ని వందల సంఖ్యలో పెళ్ళిళ్ళు జరిగాయి. మేము ఉన్న టైంలో మేము చూసాము అన్నమాట. ఇక్కడ పొద్దున్నే కాబట్టి అప్పుడే క్లీనింగ్ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. మేము 6 గంటల కల్లా ఇక్కడికి వచ్చేసాము. మేము వచ్చేసరికే పెళ్లి మండపాలను మంచిగా రెడీ చేసి పెట్టారన్నమాట. కొన్ని రెడీమేడ్గా అక్కడ దొరుకుతాయి, వాటినే సెట్ చేస్తారు వాళ్ళకి చెప్పారంటే. కొన్ని పూలతో చక్కగా అలంకరించారన్నమాట. ఇలాగా డెకరేషన్ చేసి అందంగా అలంకరణలు చేసి కళ్యాణం చేసుకుంటున్నారు. చాలామంది కొత్త జంటలను అయితే ఇక్కడ చూడడం అయింది. అక్కడ నుండి దర్శనాలు పూర్తి చేసుకొని మాకు కేటాయించిన ప్లేస్లో సేవ చేయడానికైతే వెళ్ళాము. నాకు ఫస్ట్ డే స్వామివారి పాదాల వద్ద సేవ చేసే భాగ్యం కలిగింది. ఇక్కడ చాలా విశేషం కలిగి ఉన్నది. అది ఏంటి అంటే బ్రహ్మ, విష్ణు, శివుడు ఒకే శిలపై వెలిసి ఉన్నారన్నమాట. క్రింద యంత్ర ప్రతిష్టాపన చేసి పైన ఏకశిలపై శివకేశవులను ప్రతిష్ఠించారంట. చాలా శక్తివంతమైనటువంటి ప్లేస్ ఇది అన్నమాట. ఫస్ట్ యంత్రం చుట్టూరా ఒక ప్రదక్షిణం చేసి తర్వాత అర్చన చేయించుకొని అక్కడే సేవ చేసుకున్నాము. పొద్దున పూట 9 గంటల కల్లా పులిహార దద్దోజనం పెడతారన్నమాట. అదే మాకు టిఫిన్ అన్నమాట ప్రతిరోజు. అంటే మన జనవరిలో ఇట్లా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అంటే ఎవరు మారుతుంది అనమాట. చూసుకోమండి, అర్థమైంది. జనవరిలో అట్లా ఫిబ్రవరి, మార్చి, జనవరి, ఫిబ్రవరి. ఇదేంటండి ఈ అంకెలు? అంటే మనకి నెల మారుతుంది కదా. ఓకే, సూర్యగ్రహణం అంటే బృహస్పతివారం గంట మారుతుంది కదా. జనవరిలో ఇది చూసుకో, జనవరి, ఫిబ్రవరి, మార్చి, అట్లా జూన్, జూలై అంటే నెల మారుతుంది కాబట్టి అన్నీ. సేవ చేసుకున్న తర్వాత అన్నవరం దేవస్థానంలో సూర్య గడియారం ఉంటుంది, అది చూద్దామనేసి వెళ్ళాము. ఇది రాజశ్రీ రాయని బహదూర్ జ్యోతిష్య పండితుడైన పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి సహాయంతో లెక్కించి
పునర్నిర్మించారని అంటారు. ఇది సూర్యరశ్మి నీడ ఆధారంగా సమయాన్ని ఖచ్చితంగా చూపిస్తుందంట. ద్రాక్షారామం వెళ్ళాము. పంచారామ క్షేత్రాలలో ఒకటైనటువంటి ఈ ద్రాక్షారామం చూడాలనేసి అయితే ఇక్కడికి రావడం అయింది. చాలా అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. 2 అంతస్తుల బిల్డింగ్ లాగా ఈ కట్టడం ఉంది అన్నమాట. చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే. ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం ఇది. ఇక్కడ పంచారామ క్షేత్రాలలో ఒకటి, అలాగే 18 శక్తిపీఠాలలో ఒకటిగా కూడా ఉంటుంది. ఇది శివక్షేత్రంగాను శక్తి క్షేత్రంగాను ప్రసిద్ధి చెందిందన్నమాట. ఇది చాలా పురాతనమైనటువంటిది, అంతేకాకుండా చాలా శక్తివంతమైనటువంటి దేవాలయం ఇది. ఈ ఆలయం కారణంగా ద్రాక్షారామ అని వాడుకలో పిలుస్తారంట. ద్రాక్షారామం అంటే దక్ష ప్రజాపతి నివాసం. దక్ష ప్రజాపతి శివుని మామ, సతి పార్వతి తండ్రి, శివుని ఆధ్యాత్మిక జీవిత భాగస్వామి. ఇది స్కంద పురాణంలో వివరించారని ఎవరో చెప్తుంటే విన్నాను. ఈ చెట్టు చుట్టూరా నాగప్రతిమలు అయితే ఉన్నాయి. ఈ చెట్టు చుట్టూరా ప్రదక్షిణలు చేసి అక్కడ శివలింగం ఉంది అన్నమాట. ఇక్కడే అన్నమాట స్వామివారి దగ్గర చేయి పెట్టి మనసులో ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే అది నెరవేరినట్లయ్యేది ఉంటే ఇక్కడ దగ్గరే కోనేరులో ఉన్నటువంటి వాటర్ తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేయాలి అన్నమాట. మన కోరిక నెరవేరినట్లయ్యేది ఉంటే ఇక్కడ దగ్గరే కోనేరు ఉంటుంది, ఇక్కడ నుండి వాటర్ తీసుకెళ్ళి స్వామివారికి అభిషేకం చేస్తారంట. కోరిక నెరవేరిన తర్వాతనే అలాగా అభిషేకం చేయాలి అంట. మనసులో కోరిక నెరవేరిన తర్వాతనే ఇక్కడ అభిషేకం చేయాలి అనేసి మాకు అక్కడ పంతులు గారు చెప్పారన్నమాట. ఈ ప్లేస్ చాలా బాగా అనిపిస్తుంది. కోనేరు మాత్రం చాలా పెద్దగా ఉంది. మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎన్నో కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చాము మేమైతే. ఇక్కడ ఇవన్నీ చూడగానే మా అలసట మొత్తం తీరిపోయినట్టుగా చాలా బాగా అనిపించింది. ద్రాక్షారామం నుండి మరొక పంచారామ క్షేత్రం అయినటువంటి ఇంకొక ప్లేసు సామర్లకోటకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ద్రాక్షారామంలోని ఒక గార్డెన్లో తాబేళ్ళు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అక్కడ దర్శనాలు చేసేసుకొని ఏదైనా తినాలనేసి అయితే స్నాక్స్ లాంటివి తిందామనేసి అయితే బయటకు వచ్చాము. అక్కడ నుండి సామర్లకోట వెళ్తున్నాము. అక్కడ కుమార భీమారామం క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంట చేలతో సామర్లకోటకు కిలోమీటర్ దూరంలో ఉంటుందంట. చుట్టూరా చక్కటి వాతావరణం మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేలాగా చాలా అద్భుతంగా అనిపించింది. కొబ్బరి చెట్లు, రకరకాల కూరగాయల తోటలు, అరటి చెట్లు ఇవన్నీ చూస్తూ మా జర్నీయే ఇంత దూరం ఉందా అని మాకు అనిపించకుండానే అలాగే సాగిపోయిందన్నమాట. ఇదేనండి సామర్లకోటలోని కుమారరామం. ఇక్కడ విశిష్టత ఏంటి అంటే ఇక్కడ 14 అడుగుల ఎత్తైన శివలింగం ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధాన శివలింగం 2 అంతస్తుల మండపంగా ఉంటుందన్నమాట. పై అంతస్తులోకి వెళ్ళి పూజలు చేయాల్సి ఉంటుంది. మహాశివరాత్రి టైం కార్తీక మాసంలో చాలా పవిత్రంగా ప్రత్యేకంగా ఉత్సవాలు జరుగుతాయన్నమాట. అయితే నెక్స్ట్ వచ్చే మాసం కార్తీక మాసమే కాబట్టి మేము వెళ్ళే టైంలో కొంచెం డెకరేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారన్నమాట. అక్కడ నుండి పిఠాపురంలోని శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్ళడం అయింది. ఇక్కడ సతీదేవి ఎడమ చేయి పడిన ప్రదేశం కాబట్టి ఇక్కడ ఒక ముఖ్యమైన శక్తిపీఠం ఉంది.
మరియు ఆలయం శివలింగానికి ఎదురుగా కోడి రూపంలో శివుడు వెలిసిన ప్రదేశమని నమ్ముతారంట. ఈ ఆలయం దక్షిణ కాశీగా పిలుస్తారంట. శ్రీ కుకుటేశ్వర స్వామి స్ఫటికలింగంతో కూడినటువంటిదిగా ఇక్కడ అంటూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి 3 క్షేత్రాలను అయితే ఈరోజు దర్శనం చేసుకోవడం అయింది. ఇవన్నీ పూర్తయ్యేసరికి నైట్ 9 అవుతుందన్నమాట. మళ్ళీ మార్నింగ్ సేవ ఉంటుంది కనుక ఇక త్వరగానే వెళ్ళిపోయాము. మేము సేవకు వెళ్ళిన ఫస్ట్ డే అలాగా గడిచిపోయిందన్నమాట. పొద్దున సేవ చేసుకొని తర్వాత పంచారామ క్షేత్రాలలో 3 క్షేత్రాలను అయితే దర్శనం చేసుకోవడం అయింది. మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5కి అట్లాగా లేచి రెడీ అయిపోయి మళ్ళీ 6 వరకు సేవకి వెళ్ళాలనేసి అయితే స్టార్ట్ అయ్యాము. డార్మెటరీ నుండి టెంపుల్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఈ స్టెప్స్ ఎక్కుకొని వెళ్ళాలి. మార్నింగ్ స్టెప్స్ ఎక్కాలంటే మాకు ఒక పెద్ద టాస్కే అయ్యేది. ఈరోజు కూడా పెళ్ళిళ్ళు చాలానే ఉన్నాయి అనుకుంటా, మండపాలు వేసి ఉంచారు. తను మా టీం లీడరు విజయక్క గారు. మాకు ఎవరెవరికి ఎక్కడెక్కడ సేవలు వచ్చాయో అందరినీ కూర్చోబెట్టి ఎవరిని ఎటు పంపించాలో అటు డివైడ్ చేసి పంపిస్తున్నారన్నమాట. ఎక్కడెక్కడ సేవలు అనేది చెప్పేయడం పూర్తయిన తర్వాత ఒకసారి గుడి చుట్టూరా ప్రదక్షిణం చేద్దామనేసి అయితే అనుకున్నాము. హరే రామ హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామకృష్ణ గోవింద నారాయణ హరే రామకృష్ణ గోవింద నారాయణ హరే రామకృష్ణ గోవింద నారాయణ హరే. అలాగా భజనలు చేస్తూ గుడి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని సేవకైతే వెళ్ళాము. మాకు ఫస్ట్ 2 రోజులు స్వామివారి పాదాల దగ్గర గర్భగుడిలో చేయడం అయింది. థర్డ్ డే వచ్చేసి ఇక్కడ లడ్డు ప్రసాద కౌంటర్లో సేవ వేశారన్నమాట. ఇక్కడ స్వామివారి ప్రసాదం వచ్చేసి గోధుమ రవ్వ ఉంటుందన్నమాట. గోధుమ రవ్వ బెల్లం నెయ్యి వేసి చేస్తారు. అలాగే పొడి ప్రసాదం కూడా ఉంటుంది, దాన్ని బంగి అంటారంట. ఇక్కడ టోకెన్స్ స్కాన్ చేసి ప్రసాదాలు ఇవ్వడం జరిగిందన్నమాట. విస్తరాకులో ప్యాక్ చేసింది భోగం ప్రసాదం, కవర్లలో ప్యాక్ చేసింది బంగి ప్రసాదం అంటారంట. ఈ విస్తార్లో ప్యాక్ చేసింది 1-2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అలాగే పొడి ప్రసాదం వారం రోజుల వరకు నిల్వ ఉంటుందంట. మధ్యాహ్నం 12 గంటల వరకు సేవ చేసుకొని భోజనం చేద్దామనేసి ఇక్కడ అన్నప్రసాద కేంద్రానికి అయితే వెళ్ళాము. ఇక్కడ ప్రతిరోజు భోజనం ఉంటుంది. 2 రకాల కూరలు, చట్నీ, సాంబార్, మజ్జిగతో ఇక్కడ భోజనం పెడతారన్నమాట. భోజనాలు పూర్తయిన తర్వాత అక్కడి నుండి ఇక డార్మెటరీకి వెళ్ళి రెస్ట్ తీసుకుందామనేసి అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో అక్కడ కళావేదిక ఉంటుంది. ఈరోజు చాలానే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. చిన్న చిన్న పిల్లలు చక్కటి వేషధారణతో ఇక్కడ కూచిపూడి డ్యాన్స్ చేస్తున్నారు.
హాయ్ చెప్పు. మా డార్మెటరీకి కుడివైపున ఈ ఆలయం ఉంది. ఇది వనదుర్గ ఆలయం. మధ్యాహ్నం పూట భోజనాలు చేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి అక్కడే దగ్గరలో ఉన్నటువంటి ఒంటిమామిడి బీచ్కు వెళ్దామనేసి అయితే అనుకున్నాము. ఇక్కడ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది, దగ్గరే కదా అనేసి ఇక్కడ ఒంటిమామిడి బీచ్కి అయితే రావడం అయింది. ఇక్కడి బీచ్లో అలలు చాలా పెద్ద ఎత్తున రావడం అయింది. చూడంగానే చాలా భయం వేసింది. అక్కడి వాటర్ని చూడగానే అందరం ఒకసారి చిన్నపిల్లలాగా అయిపోయినట్టు అనిపించింది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆ వాటర్లో ఆడుకోవడం అయితే అయింది. ఎంత స్ట్రెస్ ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు అయితే చాలా రిలీఫ్గా ఉంటుంది. వెదర్ చాలా కూల్గా ఉంది. లైట్గా చిన్నగా వర్షం కూడా పడుతుంది అన్నమాట. అయినా సరే లెక్క చేయకుండా మా ఆటలో మేము పడిపోయాం. అందరు పట్టుకోండి నన్ను పట్టుకోండి. ఈ ప్లేస్లో అలలు చాలా ఎక్కువగానే వస్తున్నాయి. నాకైతే చాలా భయం అయింది ఆ వాటర్లోకి వెళ్ళాలంటే. ఎక్కువ శాతం నేను ఇసుక వైపే ఉన్నాను, లోపలికి వెళ్ళకుండా. బాగా వస్తుంది. మీ అక్క పెద్దగా వస్తుంది. అగో
టైమే తెలియకుండా పోయింది మా ఆటకి అయితే. ఎంతసేపు ఉన్నా అక్కడే ఉండాలనిపిస్తూ ఉంది, కానీ చీకటి అయిపోతుంది. అందుకే ఇక వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాం. అక్కడ నుండి వచ్చేసి వేడివేడి టీలు తాగేసి ఇక డార్మెటరీకి అయితే చేరుకోవడం అయింది. అయితే వచ్చేటప్పుడు దారిలోనే టిఫిన్స్ చేద్దామనేసి అనుకున్నాం, కానీ వర్షం పడుతుంది, బట్టలన్నీ తడిగా ఉన్నాయి కదా అనేసి రూమ్కే పార్సిల్స్ అయితే తీసుకువెళ్ళాము. అందరం ఒకే ప్లేస్లో కూర్చుండి ఇలాగ తినడం చాలా బాగా అనిపించింది. మా అన్నవరం సేవ వచ్చేసి మొత్తం 5 రోజులు, అందులో 3 రోజులు పూర్తయినాయి. 3 రోజులకు సంబంధించిన విశేషాలు ఇవి. మరిన్ని ఇంకా 2 రోజుల విశేషాలు ఇంకొక వీడియో చేస్తానన్నమాట. ఇది ఇప్పటికే చాలా లెంతీగా అయిపోయింది. మిగతా 2 రోజుల సేవా విశేషాలు ఎలా జరిగాయో, మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో అవన్నీ మరొక వీడియోలో చెప్తాను. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కూడా చేసుకున్నాము. అందరం కలిసి టిఫిన్ చేయడం పూర్తయిన తర్వాత కాసేపు కాలక్షేపంగా ఉంటుందనేసి అంత్యాక్షరి అయితే ఆడుకున్నాము. చాలా సరదాగా గడిచిపోయాయి ఈ 3 రోజులు అయితే. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఉంటే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.